ఓం శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్పాలనం. ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇదానీం వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణే చతుర్థస్కంధే పంచమాధ్యాయే ప్రవిశామः. మైత్రేయుల వారు విదురుల వారికి చెప్తున్నారు, విదురా, సతీదేవి ప్రాణత్యాగ విషయం, అలాగే శివ పార్షదులు దక్షయజ్ఞంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించటం, ఈ విషయాలన్నీ కూడా నారదుల వారు పరమేశ్వరుడికి తెలియజేశారు. ఆయనకు తెలియకనా సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అయినా అలా నటిస్తుంటారు వారు. పరమేశ్వరుడికి ఆ విషయం నారదుల వారు చెప్పగానే మహోగ్రంతో ఉగ్రుడు, వ్యగ్రుడు, రుద్రుడు అలాంటి ఆ స్వామి ఒక్కసారి తన జటాజూటం నుంచి ఒక భాగాన్ని తీసి పెకిలించి నేలకేసి కొట్టేశారు. ఆ జటాజూట కాంతులు అగ్ని జ్వాలలతో ప్రకాశిస్తున్నాయి. ఎప్పుడైతే జటాజూటాన్ని నేలకేసి కొట్టారో ఆ పరమేశ్వరుడు అక్కడి నుంచి ఒక అద్భుతమైన అతికాయుడు ఆవిర్భవించాడు. అతికాయుడు సామాన్యమైన దేహం, అది మేఘశ్యామల వర్ణంతో ప్రకాశిస్తున్నాడు. త్రినేత్రుడు, సూర్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఉగ్రమూర్తి, భయంకరమైన కోరలు, అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తున్న ఎర్రటి జడలు, కంఠంలో కపాలమాల, చేతుల్లో అనేక ఆయుధాలు. అలాంటి మహానుభావుడు ఆవిర్భవించి పరమేశ్వరుడు నమస్కారం చేసి, స్వామి భవదాజ్ఞాం శిరసా వహామి అని చెప్పాడు. వీరభద్ర, నా అంశయే నీవు శివ పార్షదులను అవమానించాడు, సతీదేవిని అవమానించాడు. దక్షుడి యజ్ఞం సాగకూడదు, దక్షయజ్ఞ ధ్వంసాన్ని చెయ్యి. ఇలా ఆయన చెప్పగానే వీరభద్రుడు సింహనాదం చేశాడు. భయంకరమైనటువంటి త్రిశూలాన్ని ధరించాడు. దక్షుడు యజ్ఞశాల వైపు పరిగెత్తాడు. పరమేశ్వరుడి పార్షదులు గర్జిస్తూ ఆ వీరభద్రుడు వెనకాలే బయలుదేరారు. యాగశాలలో ఆయన అడుగు పెట్టాడు. దక్షుడు, ఋత్విజులు, బ్రాహ్మణులు అందరూ కూడా చూశారు. ఆయన రాకను తెలియజేస్తూ ముందుగానే ధూళి కమ్మేసింది. యజ్ఞశాల అంతా ధూళి ధూసరితం అయిపోయింది. ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. చీకట్లు కమ్ముకున్నాయి. సుడిగాళ్ళు లేవు, కానీ ధూళి ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. ఆ పరిస్థితి చూసి దక్షుడి యొక్క భార్య ప్రసూతి, అలాగే సతీదేవి సోదరిమణులు అందరూ భయపడ్డారు. ఏమిటి పరిస్థితి తెలుసు వాళ్లకు. సతీదేవిని అవమానించాడు,
దక్ష ప్రజాపతి. దానికి ఫలితం ఇదే తెలుసు అందరికీ. ఎవరైనా ఆపగలరా పరిస్థితిని? ఋత్విక్కులందరూ కూడా లేచారు. ఏం చేయాలో తెలియడం లేదు. ఒక్కసారిగా వీరభద్రుడు యాగశాలలోకి వచ్చేసాడు. తాండవం చేస్తూ వచ్చాడు. భయంకరంగా ఉన్నాడు. పరమశివుడైనా ఈయన అనిపించింది. వాళ్ళు అలా అనుకుంటూ ఉండగానే శివ పార్షదులు ప్రమథగణాలు అనేక అస్త్రశస్త్రాలను ధరించారు. వాళ్ళందరూ కూడా యజ్ఞశాలను ఆక్రమించేశారు. ఎటు చూసినా వాళ్లే. ముందుగా వంటశాలను ధ్వంసం చేశారు. యజ్ఞపాత్రలను పగలగొట్టారు. హోమాగ్ని జ్వాలల్ని చల్లార్చేశారు. అంతేకాదు, ఆ ఋత్విజుల్ని బాధించారు. స్త్రీలను భయపెట్టారు. పారిపోతున్నారు అందరూ. మణిమంతుడు భృగు మహర్షిని పట్టుకున్నాడు. వీరభద్రుడు దక్ష ప్రజాపతిని బంధించాడు. చండీశ్వరుడు పోషణుడు అనే దేవతను బంధించాడు. నందీశ్వరుడు భగుడు అనేవాడిని బంధించాడు. ఇలా అందరూ కూడా వాడి చేతుల్లో బంధితులైపోయారు. వీరభద్రుడి చేతిలో పట్టుబడిన దక్షుడు పెనుగులాడుతున్నాడు. తప్పించుకోవాలని సాధ్యం కావటం లేదు. పులి చేతిలో చిక్కుకున్న మేకలాగా అల్లాడిపోతున్నాడు. కోపం వచ్చింది వీరభద్రుడికి. విచ్చలవిడిగా ఆయుధాలు ప్రయోగించేస్తున్నాడు. వీరభద్రుడి ఆయుధాలు తగలనేవాడు లేరు. అక్కడ ఉన్నవాడు అందరిపై ఆయన ఆయుధాలు తగిలాయి. కొంతమంది స్పృహలోకి పడ్డారు. కొంతమంది వికలాంగులయ్యారు. కొంతమంది చైతన్య విహీనులైపోయారు. ఒక్కసారిగా భృగు మహర్షితో పాటు అక్కడ ఉన్న మహర్షులందరూ కూడా ఏం చేయాలో తోచని స్థితిలో అలా చూస్తూ ఉండిపోయారు. ప్రత్యామ్నాయ మార్గం లేదు. తప్పించుకోవడానికి అవకాశం ఏమీ మాత్రం లేదు. చుట్టూ ఆవరించేశారు ప్రమథగణాలు, భూత ప్రేత పిశాచాది గణాలన్నీ కూడా. ఎటు వెళ్ళడానికి వీలు లేదు. ఈలోపు వీరభద్రుడు ద్వాదశాదిత్యులో ఒకడైన పురుషుడు దంతాలు విరగొట్టేశాడు. అతన్ని ఖండించాలనుకున్నాడు. మనసు ఒప్పలేదు. అతను కాదుగా అపరాధం చేసింది. కానీ అపరాధం జరుగుతుంటే ఉన్నారు వీళ్ళు, సాక్షిభూతులుగా ఉన్నారు. వీళ్ళని శిక్షించవలసిందే. చాలు, వాడి పళ్ళు ఊడగొట్టాడు. వాడికి ఆ శిక్ష చాలనుకున్నాడు. మిగతా ప్రమథగణాలు మునులందరినీ కూడా, అక్కడున్న మునులను మహర్షులను అలా చేతితో పట్టుకుని విసిరేస్తున్నారు. వీరభద్రుడు దక్ష ప్రజాపతిని నిల్చోపెట్టాడు ఎదురుగా. ఒక్కసారిగా తన చేతిలో ఉన్నటువంటి త్రిశూలంతో అతని శిరస్సును ఖండించేశాడు. వీరభద్రుడు దక్ష ప్రజాపతి యొక్క శిరస్సును త్రిశూలంతో ఖండించేశాడు. ఆ శిరస్సు ఎగిరిపోయింది. ఎక్కడ పడిందో తెలియడం లేదు. హాహాకారాలు. క్రోధావిషుడైన వీరభద్రుడి రూపాన్ని చూసి భయపడిపోయారు. దక్షుడి యజ్ఞశాల అంతా ధ్వంసం అయిపోయింది. వచ్చిన పని పూర్తయిపోయింది. వీరభద్రుడు కైలాసానికి వెళ్ళాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస సంహితాయాం చతుర్థస్కంధే పంచమోధ్యాయः. స్వస్తి.